మనల్ని ఒక శత్రువు అనేవాడు భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భములో అతన్ని మనం కూడా భయభ్రాంతులకు గురి చేయవచ్చును. అంతేకాకుండా ప్రాణాపాయ స్థితిలో మనం కనుక ఉన్నట్టయితే ఆ విధానం వారికి కూడా కాళ్ళు చేతులు నోరు పడిపోయే విధంగా చేయవచ్చును. కాళ్ళు చేతులు నోరు పడిపోయి మంచాన పడిపోయే పరిస్థితి కూడా తీసుకురావచ్చును. అది చేతబడి ప్రక్రియలో ఒక విధానం ఉంటుంది. మనల్ని ఈ యొక్క నిర్ణయం తీసుకోబోయే ముందు మనల్ని ఎంతగానో హింసకు గురి చేసిన సందర్భంలో లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క విధానాన్ని మనం ఈ నిర్ణయం తీసుకోవాలని విన్నపం.